హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టుకునేటప్పుడు రెగ్యులర్ స్టాక్స్లో, బ్యాంకింగ్లోను, ఆటోమొబైల్లోను, ఫార్మా సెక్టారు, అదేవిధంగా రియల్ ఎస్టేటు, అదేవిధంగా ఎలక్ట్రికల్కి సంబంధించినట్లు రెగ్యులర్గా మనకి కళ్ళ కనిపించే స్టాక్స్లో చాలా సెక్టార్స్లో మనం ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం. కానీ కొన్ని డిఫరెంట్ సెక్టార్స్, కొన్ని మల్టిపుల్ వేస్లో మనకి ప్రాఫిట్స్ ఇచ్చే కొన్ని కంపెనీస్ని మనం ఐడెంటిఫై చేయడం మిస్ అవుతూ ఉంటాం. అలాగ మిస్ అయి ఉంటే మీరు ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేసినట్టయితే, నేను చెప్పబోయే ఈ స్టాక్లో, ఇది సెంట్రల్ గవర్నమెంట్ అండర్టేకింగ్లో నడిచే ఒక అద్భుతమైనటువంటి సంస్థ. ఇండియన్ రైల్వేస్కి సంబంధించినటువంటి, రైల్వేస్కి అనుగుణంగా ఉన్నటువంటి IRCTC, ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్, దానికి సంబంధించినటువంటి ఒక అద్భుతమైన స్టాక్ ఇది క్యాపిటలైజేషన్ కూడా చాలా అద్భుతమైన క్యాపిటలైజేషన్, 81,000 crores క్యాపిటలైజేషన్తో ఉన్నటువంటి కంపెనీ ఇది. అంటే ఇంత పెద్ద క్యాపిటలైజేషన్తో పెడతానికి కారణం కూడా, ఎందుకంటే ఇండియన్ గవర్నమెంట్, ఇండియన్ రైల్వేస్ అంటే భారత ప్రభుత్వంలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఉద్యోగ వ్యవస్థలో చాలా పెద్ద ఉద్యోగ వ్యవస్థ ఉన్నటువంటి కంపెనీ ఇది. అంటే ఉన్న గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఆర్గనైజేషన్గా చెప్పుకోవచ్చు. ఆ ఆర్గనైజేషన్ అండర్లో నడుస్తున్నటువంటి ఈ రైల్వేస్లో ఈ క్యాటరింగ్ సర్వీసెస్ దగ్గర నుంచి, ఈ బుకింగ్ దగ్గర నుంచి అన్నట్లోనూ కూడా పార్టిసిపేషన్ ఉంటూ ముందుకెళ్తున్నటువంటి సంస్థ ఇది. 81,000 crores బిల్డప్ అయి ముందుకెళ్తున్నటువంటి సంస్థ. అందులోనూ కూడా సుమారుగా ఒక 70% క్యాపిటలైజేషన్ తోటి మనకి క్యాపిటలైజేషన్ ఉన్నటువంటి ఆ ప్రమోటర్స్ క్యాపిటలైజేషన్ ఉంటూ, FIS ఒక 7%, అదే DIS ఒక 10% తోటి మార్కెట్లో ముందుకెళ్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి కంపెనీ ఇది. అట్ ద సేమ్ టైం కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూసుకున్నట్టయితే లాస్ట్ 3 years నుంచి కూడా 40 to 70% రిటర్న్ ఇస్తున్నటువంటి స్టాక్ ఇది. యాక్చువల్గా మనకి మ్యూచువల్ ఫండ్స్ గట్రా 12 to 15% ఇస్తేనే చాలా అద్భుతమైన స్టాక్స్గా చూస్తాము. మ్యాక్సిమం 12 to 14%, కానీ 15% అబోవ్ ఇచ్చే స్టాక్స్లో అయితే మన అట్లా మల్టీబ్యాగర్ స్టాక్స్ గాను, చాలా మంచి రిటర్న్స్ ఇచ్చే స్టాక్స్ గాను మనం ఐడెంటిఫై చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ అబోవ్ 40% రిటర్న్ ఇస్తుందంటే ఇలాంటి స్టాక్స్లో కూడా మన ఇన్వెస్ట్మెంట్ పెడితే, అంటే డైవర్సిఫికేషన్ ఆఫ్ ఫండ్స్లోను అన్ని రెగ్యులర్ స్టాక్స్లోనే కాకుండా ఈ విధమైనటువంటి డిఫరెంట్గా ఆలోచించి డిఫరెంట్ సెక్టార్స్లో ఇన్వెస్ట్ చేస్తే మనకి అద్భుతమైన లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది. ప్రమోటర్ స్టేక్ కూడా సుమారుగా 70% ప్రమోటర్ స్టేక్ ఉందంటే దాంట్లో యొక్క బిజినెస్ మోడల్ ఏ విధంగా ఉన్నదన్నది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మార్కెట్లో దీని యొక్క రెవెన్యూ మోడల్ చూసుకున్నట్టయితే, రెవెన్యూ గ్రోత్ చూసుకున్నట్టయితే, యాక్చువల్గా లాస్ట్ కోవిడ్ టైంలోనూ ఏదైతే మార్కెట్లో రైల్వేస్ స్తబ్దత అయిందో అప్పుడు 21లో తప్ప లాస్ట్ 5 years నుంచి చూసుకున్నట్టయితే మార్కెట్లో ఒక అద్భుతమైనటువంటి క్యాపిటలైజేషన్ తోటి ఒక 1,800 crores దగ్గర నుంచి 2,500 crores కూడా మార్కెట్లో రెవెన్యూ మోడల్ కూడా బాగా పెంచుకునేటువంటి సంస్థ. ఇక్కడ నేను టెక్నికల్ చార్ట్ కూడా ఒకటి చూపిస్తున్నాను. టెక్నికల్ చార్ట్స్లో అద్భుతమైనటువంటి బ్రేక్అవుట్ ఇటీవల కాలంలో రావడం వల్ల ఏప్రిల్ 24 దగ్గర నుంచి కూడా 2024 ఏప్రిల్ దగ్గర నుంచి కూడా అద్భుతమైన బ్రేక్అవుట్. టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మార్కెట్లో 1,000 rupees దగ్గర నుంచి ఇది మళ్ళీ బ్రేక్అవుట్ తీసుకుని మళ్ళా ఒక మల్టిపుల్ వేస్లో ఒక 40 to 50% వితిన్ 6 months నుంచి 1 yearలో రావడానికి మంచి స్కోప్ ఉన్నటువంటి స్టాక్ ఇది. ఇది ఇండియన్ రైల్వేస్ దానికి సంబంధించినటువంటి టూరిజం అండ్ క్యాటరింగ్ దానికి సంబంధించిన దాంట్లో అద్భుతమైన స్టాక్గా చెప్పుకోవచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో నడుతున్న సంస్థ, ప్లస్ మంచి ప్రాఫిట్స్తో ఉన్నటువంటి సంస్థ. మనం కూడా మన యొక్క ఇన్వెస్ట్మెంట్ ఏదైతే డైవర్సిఫికేషన్ ఆఫ్ స్టాక్స్లో మనకి ఇన్వెస్ట్ చేస్తే దాంట్లో వచ్చే లాభాలు కూడా మనకి ఏదైతే 40% 50% లాభం వచ్చినప్పుడు ట్రెడిషనల్ దాంట్లో వచ్చినటువంటి 12% 14%తో చూసుకున్నట్టయితే మన పోర్ట్ఫోలియో ఆన్ అండ్ యావరేజ్ 25 to 30% కానీ మనకి క్యాపిటలైజేషన్, మనకి కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూసుకున్నట్టయితే మన ఇన్వెస్ట్మెంట్ అంటే ఏ ఎసెట్ క్లాస్ కూడా సూట్ అవ్వలేనటువంటి అద్భుతమైనటువంటి ఎసెట్ మనకి రెవెన్యూ వస్తే ఈ మార్కెట్ మీద మనకి మంచి అవగాహనతో పాటుగా మనకి ఏదైతే మంచి సాటిస్ఫాక్షన్, మన ఇన్వెస్ట్మెంట్ రైట్ వేలో ఉన్నది, రైట్ ప్రాఫిట్స్ మనం తీసుకుంటున్నాం అన్న సాటిస్ఫాక్షన్ తోటి మరింత ఇన్వెస్ట్ చేసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది ఏదైతే ఒక డిఫరెంట్ సెక్టారు, అందులో పబ్లిక్ అండర్ సెక్టార్లోను ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్ అండర్టేకింగ్లో ఉన్నటువంటి సంస్థ, మంచి క్యాపిటలైజేషను, అందులో కూడా ప్రమోటర్ స్టేక్ కూడా అద్భుతమైన ప్రమోటర్ స్టేక్ ఉంది. మన యొక్క ఇన్వెస్ట్మెంట్కి ఎటువంటి డోకా లేదు. కరోనా లాంటి ప్రపంచ విపత్తులు వచ్చినప్పుడు కూడా ఈ సంస్థ ఎదుర్కొని స్టేబుల్గా నిలబడి అద్భుతమైన ప్రాఫిట్స్ ఇచ్చినటువంటి సంస్థగా మనం గుర్తించవచ్చు. కాబట్టి ఇలాంటి అట్లో మనకి ఇన్వెస్ట్ చేసుకోవడం వల్ల మనకి అద్భుతమైన ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ IRCTCని కూడా మీ పోర్ట్ఫోలియోలో ఎంతో కొంత ఒక సిప్ మోడల్లో కానీ, ఒక లంసమ్ అమౌంట్లో కానీ పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. థ్యాంక్ యూ.